చూస్తున్నారు. సో మంగళ ఇంతకుముందు ప్రధాని మాట్లాడినట్టు మంగళయానానికి అమ్మ దొరికిందనో లేకపోతే ఆయన ఇంటర్ప్రిట్ చేసిన విధానాన్ని చూస్తే మనం ఇది స్టార్ట్ అయిన రోజు మంగళవారం ఇది మొదలైంది, ఇది కరెక్ట్గా అవుతుందో లేదో అని సందేహాన్ని కూడా వెలుగుచున్న సందర్భం ఉంది. సో ఈ రోజు దీన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం? ముందుగా మనకు ఈ విజ్ఞానాన్ని అందించిన మన పూర్వీకులైన ఋషులందరికీ కూడా ఎంతో రుణపడి ఉన్నాం. ముఖ్యంగా మన భారత భూమి ఈరోజు కాదు, వేదభూమి ఋషిభూమిగా మొట్టమొదటి అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం కూడా ఈ ఆనందంలో, అంటే మహాలయ అమావాస్య రోజున మనం పాడ్యమి అమావాస్య సంధికాలంలో మనం అంగారకుడిని ప్రత్యక్షంగా దర్శించుకోగలిగినాం. అంటే వాస్తవంగా ఈరోజు మన భారతీయులమే కాక ప్రపంచం అంతా కూడా అంగారకుడిని సేవించినట్టయింది, దర్శించుకున్నట్టయింది. అంటే సహజంగా నవగ్రహాలలో అంగారకుడిని స్థాపన చేసి ప్రదక్షిణాలు చేసే కంటే ఇవాళ ఈ అద్భుతమైన ప్రక్రియ మనందరికీ కూడా ఆ అంగారకుడి యొక్క దుష్ఫలితాలు తగ్గించి మంచి ఫలితాలు అందిస్తుందని, అంటే సేవించినట్టు అయింది. ఇదంతా కూడా ఒక తపస్సు, మనం ప్రత్యక్ష తపస్సులో పాల్గొన్నాం. ఈరోజు రెండు విధాల ఇంకొక అంటే చరిత్రలో ఉన్నది ఏమిటంటే, ఈ అంగారకుడు దుర్గాదేవికి సోదరుడు, అంటే శివుడి యొక్క సంతానం అయినందువల్ల దుర్గాదేవికి సోదరుడైనాడు. అలాగే హనుమంతుడికి కూడా సోదరుడు అని చెప్పబడింది పురాణాల్లో. అందుకే క్షేత్రపాలకుడు కుజుడైనాడు గ్రామాలన్నిటికి కూడా, అంటే రోగ నివారకుడై క్షేత్రపాలకుడైనాడు. నవరాత్రులు ఆరంభంలో, ఇప్పుడు మనం దేవీ నవరాత్రుల ఆరంభ సమయంలో ఈ అంగారకుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం వల్ల అటు దుర్గాదేవి కూడా అనుగ్రహం మనకు సంపూర్ణంగా లభిస్తుంది. అలాగే ఈ సంఖ్యాశాస్త్ర ప్రకారం కూడా 9 సంఖ్య అంగారకుడికి నిర్ణయం చేయడమైంది శాస్త్ర ప్రకారం. కనుక ఏ విషయంలో కూడా మనం 9 సంఖ్యను ఎక్కువ ప్రాధాన్యంగా తీసుకుంటాం. మనం చాలా అంకెలన్నింటినీ పూర్వీకులు నిర్ణయించిన సంఖ్యలన్నింటిలో 9వ సంఖ్యనే ప్రధానంగా ఉంది. ప్లూటో చేరింది గ్రహాల్లో, అది మనం ఎప్పుడు కన్సిడర్ చేయలేదండి. అయితే అవి కూడా చెప్పబడింది. ఉపగ్రహాలలో మనకు ఇంద్రుడు, వరుణుడు, నెప్ట్యూన్, అంటే ఆ మూడిటి యమ, వరుణ, ఇంద్ర అనే గ్రహాలు ఉన్నట్టుగా శాస్త్రంలో ఆల్రెడీ చెప్పబడింది. కాకపోతే మనం ఈ నవగ్రహాల యొక్క సంచారాన్ని తీసుకొని ఫలితాలు చెప్పడం కానీ, తర్వాత గ్రహస్థితి గమనాన్ని చూడడం కానీ జరుగుతుంది. అయితే అంగారకుడి యొక్క దుష్ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే, ప్రస్తుతం మనకు సందర్భం వచ్చింది కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా బాగా భయపడుతున్నారు. ముఖ్యంగా ఈ వధూవరుల మేళన విషయంలో కుజదోషం గురించి చర్చ బాగా వస్తుంది. ఆ కుజదోష ప్రభావం ఉన్నవాళ్ళు కుజదోషం ఉన్నవాళ్ళని చేసుకోవాలని, కుజదోషం వల్ల లేనిపోని అంటే వివాదాలు ఏర్పడతాయని, విడిపోయే అవకాశం ఉంటుందనే అపోహ బాగా ఉంది. అయితే వాస్తవంగా శాస్త్రంలో చెప్పిన అంశం ఏమిటంటే, కుజుడి యొక్క అనుగ్రహం లేకుండా ఏ విషయము జరగదు. అంటే సంసారము, ప్రపంచమంతా కూడా ఏ గ్రహానికైనా కుజుడు చేరితేనే పనులు జరుగుతాయి. మాట్లాడాలన్నా కుజుడి అనుగ్రహం కావాలి, ఏదైనా పని చేయాలన్నా కుజుడి అనుగ్రహం కావాలి. అలాగే వివాహ విషయంలో కూడా కుజుడి యొక్క ప్రభావం లేకుండా ఈ వివాహ జీవితం గడవదు. కాబట్టి ఆ కుజుడి యొక్క అనుగ్రహము ఎక్కువ తక్కువ విషయంలో వాటిని సవరించుకోమని చెప్పారు, కానీ కుజదోషం ఉన్నంత మాత్రాన ఆ సంబంధం పనికిరాదని వదిలిపెట్టమని చెప్పబడలేదు. ఇది ప్రజలందరూ గ్రహించాలి. ఇవాళ కుజుడి దగ్గరికి వెళ్ళి ఆ చిత్రాలన్నీ తీసే చిత్రపటాలన్నీ కూడా వచ్చే మన ముందుకు సాక్షాత్కరించే సందర్భం వచ్చింది. ఇది చాలా మంచి సమయం, ఆనంద సమయం. కనుక కుజుడి యొక్క దుష్ఫలితాల మీద ఎవరూ దృష్టి పెట్టకుండా కుజుడి యొక్క మంచి ఫలితాలను మనం తీసుకుని ధైర్య సాహసాలు, పరాక్రమం, పోటీతత్వం ఇవన్నీ కూడా కుజుడు ఇచ్చేవే. ఇటువంటి ఫలితాలను మనం ముందు తీసుకొని ఆ కుజుడి యొక్క దుష్ఫలితాలన్నీ కూడా మన మీద ఉండకుండా ఉండాలని ఆ విశ్వరూప మహాకాలుని ప్రార్థిస్తున్నాం.